హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇంట్లోకి కిరాణా సరుకులయితే లేవని చెప్పాను కదా! ఇంకా తెచ్చుకోవడానికైతే మనపటైతే వెళ్తున్నామనమాట. ఇంతకుముందేంటంటే రోడ్ ద్వారా ఉండేదండి మేమున్న ఇల్లయితేని. ఇప్పుడు అలా కాదనమాట. ఇంక లోపలికంట ఉంటది. ఇంకేమొచ్చినా సరే కనిపించవు. రోడ్డు మీదకైతే రావాలనమాట. ఏమొచ్చినా, ఏం కొనుక్కోవాలన్నానే. దానివల్లేంటంటే కనీసం ఇంట్లోకి ఉల్లిపాయలేయించుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందనమాట. ఇంకా అందులోనేంటంటే ఇంట్లోకి కిరాణా సరుకులు తెచ్చుకొని చాలా రోజులవుతుంది. ఇంక అప్పటి నుంచి అలాగే అడ్జస్ట్ అవుతూ వచ్చాము. ఇంక ఈసారేంటంటే ఇంక అలా కాదనమాట. ఒక 2, 3 నెలలకైతే సరిపడా కిరాణా సరుకులైతే తెచ్చేసుకున్నాము. అసలెప్పుడు కూడా 2, 3 నెలలకైతే తెచ్చేసుకుంటామండి. కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల తెచ్చుకోవడం కొద్దిగా లేట్ అయిందనమాట. ఇంకా పచ్చడి పట్టినప్పుడే ఇంట్లోకి నూనె డబ్బా అయితే తీసుకొనొచ్చేసారు. ఇంక నూనె గొడవ అయితే ఏం లేదండి. మాకైతే ఒక 15 కేజీల డబ్బా అయితే ఉంటది కదా! సో, ఆ డబ్బా అయితే తెచ్చేసుకుంటాము. ఆ డబ్బా వచ్చేసి మాకు 3 నెలలయితే వస్తది. ఇంక ఇంట్లోకి కిరాణా సరుకులు తెచ్చేసుకున్నాం కాబట్టి, ఇంకా ఈ వర్షాకాలం అంతా కూడా బయటకి ఎక్కడికెళ్ళనవసరం లేదనమాట. ఆల్రెడీ మీకు పాత వీడియోలో అయితే చెప్పాను కదా! ఇంక ఈ టైంలో ఏంటంటే పనులు కూడా అంత ఎక్కువగా ఉండవండి. సో, ఇంకా ఉన్నా లేకపోయినా సరే ఇంక ఇంట్లో సరుకులైతే ఉన్నాయనుకోండి ఏదో ఒకటి వండుకొని తినొచ్చు. ఇప్పుడొచ్చేసి ఇంట్లోకి కిరాణా సరుకులయితే బాగా అవసరమైనయే తీసుకున్నానండి. అంటే అనుకోకుండా ఎళ్ళడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు ప్రయాణం అన్నమాట మా ఆయనతోని. ఏది ముందు చెప్పడం ఇంక ఇంట్లో పనంతా కూడా అయిపోయింది కదా! అనేసి ఇంక పని అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఇంక కూర్చునేసరికి ఏంటంటే రెడీ అవ్వు మనపాటెళ్దాము. ఇంకా ఇంట్లో సరుకులయితే ఏం లేవన్నా కదా! తెచ్చుకుందాం అన్నాడు. ఇంక ఈలోపు ఏంటంటే గుర్తున్న కాడికల్లా లిస్ట్ అయితే రాసుకున్నాను. ఇంకా కొన్ని కొన్నయితే మర్చిపోయాను. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని గుర్తొచ్చినవి. ఇంక ఇంట్లోకి బాగా అవసరమైనయన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. పప్పులన్నీ కూడా 2 కేజీలయితే తీసుకున్నాను. ఇంకా పోపులకి వాటిలకి ఎండుమిరపకాయలయితే కావాలి కాబట్టి ఎండుమిరపకాయలయితే ఒక అరకిలో తీసుకున్నాను. ఇంకా ఇడ్లీ నూక ప్యాకెట్ అయితే 5 కేజీల ప్యాకెట్ అయితే తీసేసుకున్నానండి. అలా అయితేనే నాకు ఎక్కువగా అనిపిచ్చిద్ది. ఇంకిక్కడొచ్చేసి పప్పులు, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా ఎండలో పెట్టేసానండి. ఇంకా అలాగే ఏంటంటే ఇక్కడ కిరాణా సరుకులు అయిపోయినప్పుడల్లా ఏంటంటే డబ్బాలన్నీ కూడా నీట్‌గా కడిగేసి పెట్టేసుకుంటానండి. ఎండలో పెట్టేసుకొని సర్దేసుకుంటాననమాట. ఈ డబ్బాలొచ్చేసి ఇంతకుముందు వంటగదిలో అయితే పెట్టేదాన్నండి. వచ్చిన కొత్తలో బానే ఉండేది. కాకపోతే ఇంకా ఉండే కొలది ఏంటంటే ఎలకలైతే వచ్చేస్తున్నాయనమాట. స్టీల్ డబ్బాలైనా సరే ఇంక మూతలైతే లాగేసి పాడు చేసేస్తున్నాయి. ఇంక అందుకనేసి ఇంక అక్కడైతే తీసేసి మళ్ళీ ఈ గదిలో ఇంకా గోడ బీరువాలో ఉంది కదండీ! ఇంక అందులో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మినపప్పు అయితే ఎండలో ఏమి వేయలేదనమాట. ఇంక 2 కేజీలయితే తీసుకున్నాను. ఇంకా డబ్బా నిండుగా పోసేసిన తర్వాత కొద్దిగా అయితే ఉంటే ఇంకా ఈలోపు టిఫిన్‌కి ఎలాగో నానబెట్టేస్తాం కదా! అనేసి ఇంకా ప్యాకెట్ పడంగా పక్కనైతే పెట్టేశాను. ఇంకా కొన్నయితే ఎండలో పెట్టానులెండి. అంటే పప్పులవి పెట్టాను. ఇంకా కనమయన్నీ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి కదా! ఇంక తర్వాత పెట్టుకుందాంలే అనేసి ఇంకా డబ్బాలో అయితే సర్దేసుకుంటున్నాను. ఈరోజైతే మాత్రం ఎళ్ళే రోజు ఎండయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంక అందుకనేసి నేనక్కడ వీడియో గట్టా ఏది షూట్ చేయలేదనమాట. ఆల్రెడీ పాత వీడియోలో అయితే చూపించానండి ఒకసారి. నేను సరుకులనేవి ఒక షాప్ దగ్గరే తీసుకుంటాననమాట. ఎప్పుడూ ఆ షాప్ దగ్గరే తీసుకుంటాము. ఇంక అక్కడే తీసుకొనొచ్చేసాము. వెళ్ళేటప్పుడేమో బండి మీదయితే వెళ్ళిపోయాం గదండీ! ఇంకా వచ్చేటప్పుడైతే బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా! అందుకనేసి ఇంకా ఆటోకైతే వచ్చామండి. ఇంకా ఇంటికొచ్చేసరికయితే నీరసం అయితే వచ్చింది. ఇంక ఇంటికి రాగానే కొద్దిగా భోంచేసి కొంతసేపయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంక తర్వాతయితే ఈ సరుకులన్నీ కూడా సర్దుకోవడం మొదలుపెట్టాను. అసలు జూన్ నెలాఖరుకల్లా కొద్దిగా వర్షాలనేవి పడేవండి. అసలు ఈ సంవత్సరం ఏటో అసలు వానలనేవి ఏమి కనిపించట్లేదు. ఇంకిక్కడ నేనేమో సరుకులు సర్దుకుంటుంటే ఇంక మా వోడేమో సబ్బులతో ఇల్లులు కడుతున్నారు. ఏదో వాళ్ళ పని ఆళ్ళది, నా పని నాదన్నట్టయిపోయింది. కనీసం కొద్దిగా హెల్ప్ చేయండిరా అంటే అసలు ఏది లేదండి. ఏదైనా ఆడపిల్లలకి, మగ పిల్లలకి చాలా తేడా ఉండిద్ది. కొద్దిగా వీడియో తీసి పెట్టరా అంటే కొద్దిసేపయితే తీశాడు. ఇంక నా వల్ల కాదు చేతులు లాగుతున్నాయి అనేసి ఇచ్చేశాడు. ఇంకిక్కడొచ్చేసి మసాలా సరుకులయితే విడివిడిగా తెచ్చుకుంటానండి. కలిపైతే కట్టించుకోననమాట. పౌడర్ డబ్బాలొచ్చేసి చిన్నవే తీసుకున్నానండి. పెద్దదైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే మా వోళ్ళు నాడింగా ఉండరనమాట. ఇంక అస్తమాటు పౌడర్ రాసుకున్నప్పుడల్లా ఎక్కువ ఎక్కువ వేసేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అందులోని ఏంటంటే ఇప్పుడు క్యారమ్ బోర్డ్ అయితే ఉంది కదండీ! ఇంక పద్దాక దాని మీద పట్టుకెళ్ళి ఇంకా క్యారమ్ బోర్డ్ మీద ఏస్తానే ఉంటున్నారు. ఇంక అందుకనేసి చిన్ని డబ్బాలయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ షాంపూలయితే తీసుకున్నానండి. షాంపూలయితే ఎక్కువ ఏం వాడమండి. ఎక్కువ కుంకుడుగాయలయితేనే యూజ్ చేస్తాము.
అంటే ఎప్పుడైనా కుంకుడుకాయలు అయిపోయినప్పుడు ఉంటాయి కదా! అనేసి తీసుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయలైతే ఒక అర కేజీ తీసుకున్నానండి. మొన్న పచ్చట్లోకైతే ఒక 2 కేజీల పాయలైతే తీసుకొనొచ్చారు. ఇంక పచ్చట్లో వేయగా కొన్నయితే మిగిలినియి. సర్లే ఉంటాయిలే కదా! అనేసి ఇంకొక అర కేజీ కాయల వరకు తీసుకున్నాను. ఇంకా అలాగే బట్టల సబ్బులు, గిన్నెల సబ్బులయితే ఇక్కడ ఫ్రిడ్జ్ డోర్ ఉంటది కదండీ కింద. అందులో అయితే పెట్టాననమాట. అందులో ఇంతకుముందేంటంటే ఉల్లిపాయలని, బంగాళదుంపలని వేసేదాన్ని. ఇంక అందులో ఎలకలైతే ఎళ్ళిపోయి పాడు చేసేస్తున్నాయి అనేసి ఇంక అందులో సబ్బులయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఇంక ఇక్కడొచ్చేసి సంతూర్ సబ్బులు, అలాగే పోర్టిన్ డబ్బాలు, పేస్టులయితే ఇంక డ్రెస్సింగ్ టేబుల్‌లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందేంటంటే మైసూర్ శాండిల్ సబ్బులు వాడేవాళ్ళం. ఇంక మా వోళ్ళేంటంటే ఇంక ఏ సబ్బులు వాడినా సరే ఇంకా గ్యారంటీ కలరొచ్చేసారనమాట. ఇంకా అందులోను ఇప్పుడేంటంటే స్కూలయితే మారారండి. ఇంకా ఇప్పుడు వరకైతే మా ఊర్లోనే ఉండేది ఫిఫ్త్ క్లాస్ వరకు. ఇప్పుడు ఇంకా వేరే ఊరు పక్క ఊరికెళ్ళాలనమాట. ఇంకా ఆళ్ళిష్టమైపోయింది. ఇక్కడున్నంత సేపు కొద్దిగా తెల్లగా ఉండేవారో మాదిరిగా, ఇంకా అక్కడికెళ్ళిన కానించి మరీ బ్లాక్‌గా అయిపోయారనమాట. సర్లే ఇంకా అనేసి ఇంక సబ్బులయితే మార్చేసాము. ఇంక ఈసారికైతే సంతూర్ సబ్బులయితే తెచ్చుకున్నాము. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత ఏంటంటే, ఇంక ఎండలో పెట్టాం గదండీ! ఇంకా ఇడ్లీ నూక, పప్పులు ఇంకా అవన్నీ కూడా లోపలికైతే తెచ్చేసి, ఇంక అవి కూడా డబ్బాలేసి సర్దేసుకుంటున్నానండి. అలాగే మిల్ మేకర్లు అవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకిక్కడొచ్చేసి చింతపండయితే ఒక కేజీ వరకే తీసుకున్నానండి. ఎందుకంటే చింతపండయితే అంతగా నచ్చలేదనమాట. బాలేదు. సో, ఇంకా ఎప్పుడైనా మళ్ళొచ్చినప్పుడు బావున్నప్పుడు తీసుకుందాం గదనేసి ఒక కేజీ వరకే తీసుకున్నాను. ఇంకివన్నీ కూడా డబ్బాలో అయితే ఏసేసానండి. ఇంక సర్దేసుకోవడమే లేటనమాట. ఇంకేంటంటే డబ్బాలో ఏయగా కొన్ని కొన్నయితే మిగిలితే అవన్నీ కూడా అలానే కవర్‌లో ఉంచేసి వేరేగా పెద్ద క్యానయితే ఉంటేను అందులో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ డబ్బాలన్నీ కూడా ఇందులో అయితే సర్దేసుకుంటున్నానండి. ఇంతకుముందయితే వంటగదిలో పెట్టేదాన్నని చెప్పాను గదా! ఇంకా అక్కడైతే తీసేసాను. తీసేసి ఇంక ఇందులో అయితే పెట్టుకున్నాను. ఇంకిక్కడ పెట్టిన కానించి ఇంకెటువంటి భయం ఉండట్లేదండి. ఇంక లోపల ఇవన్నీ కూడా సర్దుకునేలోపు ఇంక సడెన్‌గా బయటకొచ్చి చూసేసరికేమో ఫుల్‌గా మేఘం పట్టేసి ఉరిమేస్తుంది. పొద్దుట ఎంత నీట్‌గా అయితే సర్దుకునెళ్ళానో ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేటప్పటికి మళ్ళీ ఇల్లంతా కూడా చిందరవందరగా అయిపోయింది. అసలు ఇలా ఉంటే నాకు మెంటలొచ్చేతదనమాట. అయన్నీ సర్దుకుని ఇవన్నీ చేసుకొని ఇంకా మళ్ళీ వర్షమైతే వచ్చేస్తదేమో అనుకున్నాను. ఇంక కరెంటయితే పోయిందండి. మాకింక కనీసం గాలేసినా కనీసం వాన రాకపోయినా సరే కరెంటయితే తీసేస్తాడు. ఇంకిక్కడైతే కరెంటయితే పోయింది. ఇంక కరెంటొచ్చేదాకా చూస్తే పనవ్వదనేసి ఇంకా లోపల నుంచి అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకొక పక్కన ఊడ్చుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. చెల్లేమో ఇంకా బయటయితే గిన్నెలుంటేనే ఆ గిన్నెలయితే తను తోమేసిందనమాట. బయటంతా కూడా ఫుల్లుగా పెట్టేసిందండి మేఘం. అసల వర్షం వస్తే గనుక నిజంగా గట్టిగా వచ్చిద్దనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈలోపే గాలైతే వేయడం మొదలెట్టింది. ఇంకా గాలికి మేఘం అంతా కూడా తేలిపోయింది. ఇంక లోపల నుంచి అంతా కూడా ఊడ్చుకొని వచ్చేసిన తర్వాత ఇంక బట్టలైతే ఉంటేను ఇంకా అవైతే నానబెట్టేసానండి. ఇంక ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చేసి ఎక్కడివి అక్కడ సర్దుకున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా లోపల పనంతా కూడా అయిపోయింది. ఇంకా వంట ఒకటే ఉందన్నమాట. ఇంకా పనంతా అయిపోయింది కాబట్టి ఇంకా వంట చేసుకోవడమే. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.